హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రొయ్యల ఫ్రై అంటే రెగ్యులర్గా చేసేది కాదండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. ఈసారి మీరు రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఈ వెరైటీని ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఈ రెసిపీ ఏమీ నేను కొత్తగా కనిపెట్టింది కాదండి, మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో చేస్తూ ఉండేదన్నమాట. బట్ ఈరోజు ఆ రెసిపీని మీ అందరితో కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలాగ కరివేపాకుని ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ అంతా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పచ్చిరొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిరొయ్యలు వచ్చేసి నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నవి. అంటే పచ్చిరొయ్యలు తెచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి మగ్గించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసి పెట్టానండి. నేను త్వరలోనే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. పచ్చిరొయ్యల్ని ముందుగా ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్య గట్టిపడి కర్రీ వండినప్పుడు విడిపోకుండా ఉంటుందండి. అలాగే నీచు వాసన కూడా రాదు, కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. రొయ్యలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుందండి, అంటే రొయ్యల్లో కలిసిపోవాలన్నమాట. ఇవి రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోయి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ రొయ్యల్ని సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. రొయ్యలు బాగా మగ్గిపోయి చుట్టూ ఆయిల్ తేరిపోయినప్పుడు ఇందులో మనం కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కారం, గరం మసాలా రొయ్యలకి బాగా పట్టేటట్టు కొద్దిసేపు కలుపుకొని తర్వాత ఇందులో మనం ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. నేను సుమారుగా 2 కిలోల రొయ్యలు ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఒక 8 ఎగ్స్ వరకు యాడ్ చేశానండి. ఇన్నే ఎగ్స్ యాడ్ చేయాలనేసి రూల్ ఏమీ లేదు, మనకి నచ్చినన్ని ఎగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఎగ్స్ని ఇష్టపడతాము అనుకునే వాళ్ళు ఎగ్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు తక్కువ ఎగ్స్ సరిపోతాయి అనుకున్నప్పుడు తక్కువ ఎగ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్చర్ అంతటిని బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎగ్ మొత్తం కూడా బాగా వేగిపోయి ఫ్రై మొత్తం కూడా డ్రైగా అయిపోవాలి. ఇంతేనండి, ఇలా మొత్తం కూడా డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టొమాటో చారు కానీ మజ్జిగ చారు కానీ బాగుంటుంది. లేదంటే మీ చాయిస్ ప్రకారం మీకు నచ్చిన కాంబినేషన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.